నిజంగా రామ్ చరణ్ గారు ఇప్పటికే చాలా లేట్ అయితే చేసేసారు. ఇంకా లేట్ చేస్తే ఆ తప్పు ముమ్మాటికి మీదేనండి. ముమ్మాటికి మీదే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఇందాకే ఈ స్క్వేర్ మ్యాగజైన్ ఇండియా వాళ్ళకి రామ్ చరణ్ గారు ఇచ్చిన పిక్స్ అయితే చూసాను. నిజంగా ఒక్కొక్క పిక్ ఒక్కొక్క డైమండ్ అనే చెప్పాలి. ఆ పిక్స్ చూసిన తర్వాత నా మైండ్‌లోకి వెంటనే వచ్చిన ఒక క్యాప్షన్ ఏంటంటే, ధనుష్ గారిది ఒక సినిమా అయితే ఉంటది. కార్తీక్ సుబ్బరాజ్ గారిది. ఆ సినిమా ఏంటో నాకైతే ఆ పేరైతే గుర్తుకు రావట్లేదు. కానీ దాంట్లో ఒక ఫేమస్ డైలాగ్ అయితే ఉంటది. తెలుగు గ్యాంగ్‌స్టర్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ లండన్. నాకైతే ఎగ్జాక్ట్‌గా ఆ లైన్స్ అయితే గుర్తొచ్చినాయి ఈ పిక్స్ చూసిన తర్వాత. అంటే ఒక పక్కా అర్బన్ గ్యాంగ్‌స్టర్ లాగైతే రామ్ చరణ్ గారైతే ఆ పిక్స్‌లో అయితే కనపడుతున్నారు. మెయిన్‌గా ఈ 2 పిక్స్ అయితే ఒకసారైతే చూడండి. ఆ బాడీ యేసుకొని ఆ స్విమ్మింగ్ పూల్‌లో అలా ఉన్నాడంతే. నిజంగా ఒక నెగెటివ్ షేడ్ ఉన్న గ్యాంగ్‌స్టర్ వైబ్స్ అయితే నాకైతే వస్తున్నాయి. అంటే ఒక కొత్త సినిమా ఫస్ట్ లుక్ రేంజ్‌లో ఆ స్టిల్స్ అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో రామ్ చరణ్ గారి లుక్స్ అయితే అంత రగ్గడ్‌గా, అంత స్టైలిష్‌గా అయితే ఉన్నాయి. అంటే ఇదే సుకుమార్ గారి సినిమా ఫస్ట్ లుక్ అన్నా సరే నమ్మేసేలాగైతే అవైతే ఉన్నాయి. అంత స్టైలిష్‌గా వాళ్ళైతే రామ్ చరణ్ గారి పిక్స్ అయితే తీశారు. ఇంకా ఇంకొక స్టిల్ అయితే ఉంది. ఒకసారైతే చూడండి. ఆ రైమ్‌ని ఎత్తుకొని అలా ఆ మార్కెట్‌లో రామ్ చరణ్ గారైతే నుంచున్నారు గదా! నిజంగా ప్యూర్ గ్యాంగ్‌స్టర్ వైబ్స్ అనమాట. 3 పిక్స్ గూడా అదిరిపోయినియి. నిన్న దీనికి సంబంధించిన ఒక గ్లింప్స్ వీడియో అయితే వచ్చింది. ఆ వీడియోలో రామ్ చరణ్ గారివి కొన్ని బ్యాక్ షాట్స్ అయితే ఉంటాయి. అవి గూడా అదిరిపోయినియి. ఎవరైనా వాడుకోండయ్యా! ఎవరైనా వాడుకోండి. ఆ కటౌట్‌ని వాడుకొని ఒక గ్యాంగ్‌స్టర్ సినిమా తీయండి. నిజంగా పంబ రేగిపోద్ది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది. ఆ బాడీకున్న ఆరా అలాంటిదనమాట. నిజంగా రామ్ చరణ్ గారు ఆయన ప్రైమ్ టైమ్‌లో అయితే ఉన్నాడు. ఇలాంటి టైంలో ఒక పక్కా గ్యాంగ్‌స్టర్ సినిమా పడితే, అది కూడా నెగెటివ్ షేడ్ ఉన్న గ్యాంగ్‌స్టర్ సినిమా పడితే నిజంగా పంబ రేగిపోద్ది. మరి ఈ విధంగా 'పెద్ది' సినిమా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి ఈ పిక్స్ అయితే వచ్చాయి. ఈ పిక్స్ అయితే ఫస్ట్ లుక్ రేంజ్‌లో ఉన్నాయి. పిక్స్ కూడా అదిరిపోయాయి. ఇవి పక్కన పెడితే 'పెద్ది' సినిమా నుండి అప్డేట్స్ వస్తే గాని ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా అయితే లేరు. యాక్చువల్‌గా ఈరోజు మార్నింగ్ సాయి కుమార్ గారు కూడా చెప్పారు. ఆయనేమంటారంటే, షూటింగ్ మొత్తం అయిపోయింది. రామ్ చరణ్ గారైతే అదరగొట్టేశారు. ఇంకా సాంగ్ అయితే పెండింగ్ ఉందన్నట్టుగా ఆయనైతే చెప్పాడు. కాబట్టి ఆ సాంగ్ షూట్ గూడా అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఈ 'పెద్ది' సినిమా యొక్క కొత్త రిలీజ్ డేట్‌ని వీళ్ళైతే ప్రకటిస్తారు. అప్పటి వరకైతే ఎటువంటి అప్డేట్స్ అయితే రావు. ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తా ఉండాల్సిందే. మరి ఈ విధంగా ఆఫ్టర్ 'పెద్ది' రామ్ చరణ్ గారు, సుకుమార్ గారితో అయితే తీస్తారు. నా కోరికేంటంటే సుకుమార్ గారైనా కనీసం ఒక గ్యాంగ్‌స్టర్ సినిమా తీస్తే బావుంటదని నేనైతే అనుకుంటున్నా. ఆఫ్‌కోర్స్ 'ఆర్‌సీ-17' స్టోరీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. అది గ్యాంగ్‌స్టర్ స్టోరీ అయితే కాదు. కానీ ఈ ప్రైమ్ లుక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ హెయిర్ చూడండి, ఆ టెక్స్చర్ చూడండి, ఆ బియర్డ్ చూడండి, ఆ బాడీ చూడండి. అంటే 'పెద్ది' సినిమాలో ఒక పక్కా రూరల్ కటౌట్‌లో రామ్ చరణ్ గారైతే కనపడుతున్నాడు. ఈ మ్యాగజైన్ ఫోటోలో ఒక పక్కా రగ్గడ్ గ్యాంగ్‌స్టర్ లాగైతే కనపడుతున్నాడు. ఈ లుక్స్‌ని వాడుకుని మంచి గ్యాంగ్‌స్టర్ సినిమా తీసే డైరెక్టర్ ఎవరో అని నేనైతే ఆలోచిస్తున్నా. అది సందీప్ రెడ్డి వంగ గారు తీసినా అదిరిపోద్ది. లేకపోతే రీసెంట్‌గా 'ధురంధర్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆదిత్య ధర్ గారితో సినిమా పడినా అదిరిపోద్ది. ఈ రకంగా మంచి ట్రెండింగ్‌లో ఉన్న డైరెక్టర్‌తో ఒక మంచి ట్రెండింగ్ గ్యాంగ్‌స్టర్ స్టోరీ పడిందా, నిజంగా అదిరిపోద్ది. ఎందుకంటే ఆ స్వాగ్ ఉంది. ఆ ఇన్‌బిల్ట్ స్వాగ్ ఉంది. ఆ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ అయితే రామ్ చరణ్ గారికైతే ఉంది. వాడుకోండయ్యా! వాడుకున్న వాటికి వాడుకున్నంత. రామ్ చరణ్ గారితో ఉండే పాలిసీ అదే. డైరెక్టర్ బట్టే రామ్ చరణ్ గారి పెర్ఫార్మన్స్ అయితే ఉంటది. డైరెక్టర్ ఎంత పిండుకుంటే అంత ఇస్తాడు. డైరెక్టర్ లైట్‌గా చెప్తే పెర్ఫార్మన్స్ కూడా లైట్‌గానే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మన 'రంగస్థలం' సినిమా చూసుకోండి. సుకుమార్ గారు పిండి పిండి అవతల పాడేశాడు. 'త్రిబుల్ ఆర్' సినిమాలో రాజమౌళి గారు, 'మగధీర' సినిమాలో రాజమౌళి గారు, 'ధ్రువ' సినిమాలో సురేందర్ రెడ్డి గారు. వీళ్ళందరూ కూడా రామ్ చరణ్ గారి క్యాపబిలిటీస్‌ని, ఆయన ప్లస్ పాయింట్స్‌ని అలా పట్టుకుని ఆ స్క్రీన్ ప్రెజెన్స్‌ని స్క్రీన్ పైకైతే తీసుకొచ్చారు. ఆ 4 సినిమాలు కూడా రామ్ చరణ్ గారి కెరియర్‌లో ఒక ఐకానిక్‌గా అలా మిగిలిపోయినాయి. ఇప్పుడు 'పెద్ది' కూడా ఆ లిస్ట్‌లోకైతే చేరిద్ది. దాని తర్వాత 'సుకుమార్' గారి సినిమా కూడా ఆ లిస్ట్‌లోకైతే చేరిద్ది. ఈ రకంగా కల్ట్ క్యారెక్టర్స్‌తో రామ్ చరణ్ గారి నెక్స్ట్ సినిమాలైతే రాబోతున్నాయి. ఆ సినిమాల తర్వాత అయినా సరే ఒక గ్యాంగ్‌స్టర్ సినిమా అయితే పడాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటరు. మరి ఈ పిక్స్ మీకెలా అనిపించినాయో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.